That's great. Thank you very much. ఈ ఫోటోల గురించి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? సిగరెట్కు కథ చెప్పావు, తాగటానికి ఒక కథ చెప్పావు, ప్రతి తప్పుని ఒక తప్పటడుగని నమ్మించావు. మరి కళ్ళ ముందు కనపడుతున్నా ఈ నిజానైనా ఒప్పుకుంటావా? No chance. That's Lucy. Very pretty girl. MBA my classmate. 2 years friendship. You know, all the time partying, constant disco, no compulsions, no complications, no marriage, nothing. They're all my midnight masala. మరి నేను అదేంటి వైఫ్ కి కీప్ కి తేడా తెలీదా? They're all keep. You are housekeeping wife. భర్తకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చుట్టుపక్కల సొసైటీలో వైఫ్ కి అంత గ్లామర్. That's the modern culture. అది కల్చర్ కాదు, జాతికి పట్టిన క్యాన్సర్. మీ పాత చింతక ఇండియన్ కల్చర్ కి అలాగే అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ కల్చర్ లో మనిషికి పశువులకున్నంత స్వేచ్ఛ ఉండాలి. పశువుల్ని చూడు, వాటికి వాయు వరుస లేదు, పెద్ద చిన్న లేదు, అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ సెక్స్. అలాగే మనుషుల్లో కూడా 2 వరుసలు ఉండాలి, ఆడ మగ. అనుభవించడానికి వావి లేదు, వరస లేదు. తల్లి కడుపున పుట్టి పాలిచ్చి ఆ తల్లి రొమ్మునే కామంతో చూసేదిరా మీ కుళ్ళిపోయిన సంస్కారం. ప్రతి ఆడదానితోటి తిరగడమే మీ కల్చర్ అయితే, పెళ్ళయ్యేదాకా మగాణ్ణి కన్నెత్తి కూడా చూడకపోవడం మా సంస్కారం. మీ సొసైటీలో ప్రేమ పువ్వులతో మొదలై పక్క మీద పడుకోవడంతో పూర్తవుతుంది. కానీ మా వేదం చెప్పిన ప్రేమ పూజించడంతో మొదలై ప్రాణం పోయేదాకా నిలబడుతుందిరా. అందుకే మా కల్చర్ నిండు గోదారైతే మీ కల్చర్ ఎండిపోయిన ఎడార్రా. ఇక నీకు నాకు పెళ్ళేంటి? ఇదిగో నీ నిశ్చితార్థ ఉంగరం తీసుకో. నన్నే కాదంటావే? I'll see your end. I'll kill her. ఏంటో చేస్తున్నా పని? నా ఇష్టం. You first get out of here. Get out. ఏంట్రా అదేమన్నా నీ పెళ్ళావా? నాకు కాబోయే భార్య, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. తను నీకు కాబోయే భార్య అని నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చిందనే జ్ఞానం నీకుంటే ఇలా ప్రవర్తించేవాడు కాదు. చిన్న చిన్న తప్పుల్ని మైక్రోస్కోప్ లో పెద్దవిగా చేసి దీనికి చూపించి దీని ముందు నన్ను బ్యాడ్ చేసి దీంతో సెటప్ అయిపోయావు. మీ ఇద్దరు ఎంత క్లోజో, మీ ఇద్దరికి మధ్య ఎంత ఫిట్టింగ్ ఉందో నాకు బాగా తెలుసు. కదండి, నా బిడ్డలు కొట్టి వాడు చంపేస్తున్నాడు. చంపించేసేయండి, వాడితో మమ్మల్ని అందరినీ చంపించేసేయండి. ఏమిట్రా, ఏమైందిరా? చూడు పెద్దవిడ, నీ మనవడి జీవితాన్ని చూడు. మనం దేన్నైనా సమర్థించగలం కానీ ఈ జీవితాన్ని సమర్థించగలవా? వాడు కోటీశ్వరుడు కొడుకు, వాడు 100 మందితో తిరుగుతాడు. వాడు తప్పు చేస్తే నేనైనా శిక్షించాలి, లేకపోతే వాడి తల్లైనా శిక్షించాలి. నువ్వెవరా వాడిని కొట్టడానికి? అనాథ రాస్కెల్. నోరెత్తారంటే చంపేస్తాను. వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళండి. నువ్వు ఆడదానివి. ఈ పరిస్థితుల్లో జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేవు. కానీ ఒక స్నేహితుడిగా నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నిశ్చితార్థం జరిగిపోయిందని నువ్వేం బాధపడకు. పెళ్లికి కావాల్సిన మనసుల నిశ్చితార్థమే గాని మంత్రాల నిశ్చితార్థం కాదు. నిన్ను వెంటనే మీ ఊరికి తీసుకెళ్లి మీ వాళ్ళకి అప్పు చెప్తాను. అది నా బాధ్యత. పెద్దావిడ, ఏం ఆలోచించావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? బాగా ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మన ఆగ్రా ఫ్యాక్టరీకి నేను ఎండీని చేశాను. ఎండీ? రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు కూడా వంకలు పెట్టి మాట్లాడుతున్నావే. నన్ను ఎండీని చేయక్కర్లేదు, కోటీశ్వరుని చేయక్కర్లేదు. ముందు గంగని వాళ్ళ ఊరు పంపించే. ఇదేం ఆస్తి విషయం కాదురా తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి. ఒక ఆడదాని జీవితం. ఆ జీవితం గురించి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇక్కడే ఉండాలి. ఒరే, ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నావంటే మీరిద్దరు కొట్టుకు తెస్తారా? ఈ నట్టింట్లో మీ రక్తం నేను చూడాలా? అందుకే చెప్తున్నాను, నువ్వు తక్షణం ఆగ్రా వెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా ఈ ఇంట్లో కాలు పెట్టకు. నా మీద ఒట్టు. అలాగే వెళ్తాను. గంగని వాళ్ళ ఊరు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. నువ్వెవరా అమ్మాయిని తీసుకెళ్ళడానికి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? ఒడ్డును పడి కొట్టుకుంటున్న చేప నీళ్ళలో పడేయడానికి బంధాలు సంబంధాలు అక్కర్లేదు. మనిషి అయితే చాలు. ఓహో,
అప్పుడు నువ్వు ఒకరిమే మనిషి, మేమంతా రాక్షసులం. నీ మీద ఒకటి నీలాప నిందలే వేస్తున్నారనుకున్నాను. కానీ నీ వరుస చూస్తుంటే వాళ్ళ మాటలే నిజం అనిపిస్తోంది. గంగకి నీకు సంబంధం ఉన్నదని నేను నమ్మాల్సి వస్తోంది. దేవుడా, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎన్ని కథలైనా అల్లుతారు. నన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఆ కథలు నిజం చేయనక్కర్లేదు. అలాగే వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, గంగకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆ బాధ్యత చింటూది కాదు, నీది, నాది, మన ఇద్దరిది. ఇది రాయల్ ఫ్యామిలీ ప్రెసిడెంట్. దాన్ని ఇంట్లోంచి పంపించడానికి వీల్లేదు. వాడితోటే పెళ్లి జరగాలి, లేదా అది ఇక్కడే చావాలి. షీఈస్ హౌస్ అరెస్ట్. అత్తయ్య ఏమా? అత్తయ్య నాకు భయంగా ఉంది అత్తయ్య. భయం లేదమ్మా, నేనున్నాను కదా, భయం లేదే. నాకు అమ్మని నాన్నని చూడాలని ఉంది అత్తయ్య. నేను ఇక్కడే చచ్చిపోతానేమో. అయ్యో అంత మాట అనుకమ్మా, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. పెద్దాడు వచ్చి మళ్ళీ మన ఊరు అంత చెప్తానంట కదా, మన ఊరు వెళ్ళిపోదాం, నీకేం కాదు. ఏడుకమ్మా. సాగర్ ఉంటే ధైర్యంగా ఉండేదేమో. అమ్మా సాగర్ ఫోన్ నెంబర్ నాకు దొరికింది, ఫోన్ చేసి రమ్మని చెప్తానే. డాక్టర్ కూడా కబడతాను. ఏడుకమ్మా, ఏడుకు, నువ్వు పడుకో, పడుకోమ్మా. ఎవరు కనబడరా ఇంట్లో? ఏమే పొద్దు నుంచి అమ్మాయికి జ్వరం, డాక్టర్ పిల్లమని చెప్పాను కదా. మేరకునే మాలు, మేము చెప్పుకోబోలు. మాలు ఏంటో మాలకు, అమ్మాయికి జ్వరం, ముజనే మాలు. ఇదిగో నిన్నే. ఫోన్ నై కన్నా, ఏ ఎందుకు చేయకూడదు? మేం సబ్కు పూछो. సరే నేను బయటికి వెళ్ళి చేసి వస్తాను. आप बाहर नहीं जा सकते. నీ జాగ్రత్త జానేదో, నేను వెళ్తాను. चलो अंदर जाओ. ఎట్టుకుంటావు దొంగ సచ్చినోడా, గుద్ది చంపేస్తాను. अंदर जाओ. అయ్య బాబోయ్, మమ్మల్ని బయటికి వెళ్ళకుండా కట్టుదిట్టం చేస్తారు. ఇది ఇలా చేయలా? లావణ్యమ్మ ఎక్కడున్నావే? బయటికి రా. అందరూ కలిసి నా బిడ్డలు చంపేసేటట్టున్నారు. ఎక్కడ వచ్చింది అది? ఏంటే సైరన్ అరుస్తున్నావేంటి? అసలు నీ కంటికి ఎలా కనబడుతున్నాం మేము? మాకేం అక్కర్లేదమ్మా, మమ్మల్ని మా ఊరు అబ్బాయి, మేము వెళ్ళిపోతాం. నీకు దండ పెడతాను, మమ్మల్ని అబ్బాయి. నువ్వు పంపమన్నప్పుడు ఎవరు పంపరు, మేం పంపాలనుకున్నప్పుడు పంపుతాం. ఏంటి ఆర్డర్ ఎత్తున్నావు? పిండేనంటే పిప్పైపోతాం, జాగ్రత్త. అత్తయ్య అత్తయ్య గొడవ పడకు, పెద్దవాడు వచ్చాక మాట్లాడుకుందాం. ఏంటి పెద్దవాడు వచ్చాక మాట్లాడేది? ఈ ఇంటికి నేనే పెద్ద. బదులాడితే అందరూ పెద్దవాళ్ళైపోతారా? నిన్ను ఏంటమ్మా అంబోతంటావేంటి? అది ఆడది. లుక్, ఏదైనా సరే పద్ధతి ప్రకారం జరగాలి. అది కాదు. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్, ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్. ప్రేమించి రాజవంశానికే కోడలైన ప్రిన్సెస్ డయానా తనకు స్వేచ్ఛ లేదని, అక్కడ ప్రేమ లేదని, మనిషిగా బ్రతకలేనని రాజరికం తలుపులు బద్దలు కొట్టుకుని స్వేచ్ఛ వైపు ఎగిరిపోయింది. ఆమె మరణానికి తెల్లజాతే తల్లడిల్లిపోయింది. ఆ ధైర్యాన్ని ప్రపంచమే చరిత్రగా మెచ్చుకుంది. ఆ చరిత్రలోని మనిషే మన గంగ. పెద్దవాడు మన కోసం రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తాం. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమైతే ఆవిడికి ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తానని, లేదంటే నిన్న ఎక్కడికి తీసుకురమ్మని, మీ ఊరు రైలు ఎక్కించడానికి. అదేంట్రా ఎలా? వెయిట్, చెప్పు, ఉంటావా వెళ్తావా? ఆగండి, చెప్పు. మా అమ్మా నాన్నను చూడాలి. గుడ్. నేను మా ఊరు వెళ్ళిపోతాను. కమాన్ సాగర్, నేను స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చేలోగా చింటూ గంగని తీసుకుని వాళ్ళ ఊళ్ళో దిగబడతాను వెళ్ళిపోయాడు. ఏ झूठ है, गंगा रिस्क में है, तुम जरूर आना है, बड़े इमाम साहब भी घर में नहीं है, तुम अर्जेंट आना है. ఏంటి కుతుబ్ మినార్ తమ్మని దాటితే ఢిల్లీ దాటిపోయినట్టేగా? దాటిపోతున్నావు? అవును, ఢిల్లీ దాటాం, ఆగ్రా వెళ్తున్నాం. మరి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తానన్నావు. తాజ్ మహల్ చూస్తానన్నావుగా, చూపించి పంపుతాను. Hello, hi guys, everything okay? Okay. Come on. ఇదే మా ఆగ్రా గెస్ట్ హౌస్. నీలాంటి అందమైన అమ్మాయిలు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, వచ్చారు. అలా వచ్చిన వెంటనే ఇలా తలుపులు మూసుకుంటాయి. అత్తయ్య పద వెళ్దాం, వీడితో మనకేంటి? స్టాప్. ఏంటి ఏంటి అప్పగరవు? చూడు, పెద్దావిడ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. నీ మీద నాకు చిన్న భ్రమ ఉందనుకో, బట్ దట్ సెకండరీ. ఇప్పుడు ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి కొప్పుకోవాలి. ఏంటిది? Shut up. అందుకే మనిద్దరికి ఫస్ట్ నైట్ ఇప్పుడే జరగాలి. ఏయ్, ఏంట్రా మాట్లాడుతున్నావ్? కనీసం తీసేస్తాను, జాగ్రత్త.
दोनों भाग जा रहे हैं। पकड़ो ए चौके रुक जाना रुको ए लगे रुक जाओ ए रुक जाओ ए रुक హలో సాగర్ అంతా నేను అనుకున్నట్టే జరిగింది ఇందిరా మేం సాబ్ మేరీ పాస్ హై బాత్ కరో సాగర్ బాబు అన్యాయం జరిగిపోయింది. బిడ్డ ఎడిపోయిందో తెలీదు. ఆ చింటు సచ్చాడు పాడు చేయబోతే తప్పించుకుపోయింది. ఏదో ఎంట పడ్డారు. ఏమైపోయిందో ఏమో నాకు చాలా భయంగా ఉంది. సాగర్ ఇదంతా ఆగ్రాలో జరిగింది గంగా ఆగ్రాలోనే ఉంది తాజ్మహల్ కా పాస్ జరూర్ ఆ జాయేగా